నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. చెంచు గిరిజన అనుభవ వైద్యుని, తరతరాల అనుభవ వైద్యము. ఇప్పుడు చెప్పడం చిట్కా ఏంటంటే, చాలా మంది 20 ఏళ్ళ వయసు నుండి 100 ఏళ్ళు వచ్చే వరకు చాలా మంది నరాల వీక్నెస్ వస్తుంది. నరాల వీక్నెస్ కొంతమందికి వస్తుంది, బీబీ కొంతమందికి హై అవుతుంది, కొంతమందికి బీబీ డౌన్ అవుతుంది, కొంతమంది టెన్షన్ 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 టెన్షన్. చిన్నదాని కోపమే, పెద్దదాని కోపమే. ఇంట్లో అమ్మకాడ కోపమే, భార్య కాడ కోపమే, ఫ్రెండ్స్ కాడ కోపం, ఎవరి కాడ పోయినా కోపం 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 అని వాళ్ళకు అనుకునే కోపం కాదు అది. ఈ రకరకాల ఫుడ్డు, రకరకాల ఉప్పులు, రకరకాల కెమికలు, రకరకాలు మనం తింటున్నాం కాబట్టి వానకాలం ఏమి తినాలి, చలికాలం ఏమి తినాలి, ఎండాకాలం ఏమి తినాలి, వయసును బట్టి ఏ వయసులో ఎంత తినాలి తెలకుండా తింటున్నాం. ఎందుకంటే కడుపు కాల్చేయలేదు. పూర్వకాలంలో కడుపు క్లీన్ చేసుకునే వాళ్ళు. కడుపు క్లీన్ చేసుకున్నామంటే ఒక నెల రోజులు ఏమన్నా తినని ఆ 4 రోజులు ఇంటికాడ ఉండి నేపాల గింజలతో చూర్ణం తయారు చేసుకుని, నేపాలతో గుళికలు చేసుకొని భూపాలం వలిగిపోవాలని కడుపు మన్న కడిగేసుకునే వాళ్ళు. ఆ మందు వేసుకుని ఆ రోజంతా ఏం తినేవాళ్ళు కాదు. 20 బేదులు రాని 30 బేదులు రాని అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మజ్జిగన్నం తిని బంద్ చేసుకొని ఆ రోజంతా ఉపాసం పట్టుకొని మళ్ళీ తిరిగి నుండి స్టార్ట్ చేసేవాళ్ళు. నెలకు ఒకసారి కడుపు క్లీన్ చేసుకునే వాళ్ళు. అప్పుడు ఆరోగ్యంగా షుగర్ రాకుండా, బీపీ రాకుండా, నొప్పులు రాకుండా, ఆటడే రాకుండా, పచ్చవాతం రాకుండా కాపాడుకునేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడేముందంటే నెల రోజులు కాదు, సంవత్సరమైనా కడుపు కడుక్కోరు, 3 సంవత్సరాలైనా కడుపు కడుక్కోరు, 5 సంవత్సరాలైనా కడుపు కడుక్కోరు, 10 సంవత్సరాలైనా కడపట్నే ఉంటుంది. తొట్టి ముదరకు వస్తుంటుంది కానీ తింటూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు. అంకసారి పేగుల్లో పేరుకపోయి వాతం వచ్చి, కఫం వచ్చి, విపరీతంగా బీబీ రైజ్ అయిపోయి, నరాలు జిట్టిపోయి పచ్చవాతం వస్తుంది. అందువలన మనం ఏం చేసుకునేది మన ఆరోగ్యం తెలుసుకోలేక ఇబ్బంది పడి రకరకాల ఫుడ్తో తిని, రకరకాల టెన్షన్లతో, రకరకాలతో ఇబ్బంది ఉండి, అమ్మగా నాకు కోపం వస్తుంది, అమ్మ నాకు కోపం వస్తుంది, నువ్వు మాట్లాడితే కోపం వస్తుంది అంటే ఎందుకు వస్తుంది కోపము? అప్పుడు పూర్వకాలం అమ్మ నాయన కాళ్ళు మొక్కి పెట్టుకుపోయేవాళ్ళు. పెద్ద మంచి కనపడితే నమస్కారం పెట్టిపోయేవాళ్ళు. ఆడపిల్లతో సుంగులు దగ్గర పెట్టుకొని పక్కన పోయేవాళ్ళు. వినేత మర్చిపోయి అందరూ రెచ్చిపోయి రకరకాల బీబీతోటి పచ్చవాతం వచ్చి నరాలు జిట్టిపోయి ఇబ్బందులు పడుకుంటూ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. వినేత నేర్చుకుందాం, జ్ఞానం నేర్చుకుందాం, వైద్యం కరెక్ట్గా చేసుకుందాం, ఆరోగ్యం ఉందని నా కోరిక. ఈ వైద్యం అనేది మీ ముందరికి తెచ్చడం ఏంటంటే, ఈ చెట్లు అన్ని గుణాలు పనిచేస్తున్నాయి. ఆయుర్వేదం దాంట్లో మనం వాడాలి. పచ్చవాతం వస్తేనే మీరు డాక్టర్ కాడికి పోవచ్చు, సహకరించుకోవచ్చు అని వాళ్ళు బీపీని కంట్రోల్ చేస్తారు, తక్కువ చేస్తారు. కాళ్ళు చేతులు రావు, నరాలు జుట్టిపోయిన రావు, లోపల రక్తం గడ్డగట్టినది రాదు. అవసరం దూరం రాలేరు కాబట్టి చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు యూట్యూబ్లో తెలుసుకొని కూడా మన కాడ ఒక ఆయిల్ ఉంటుంది, ఊడొచ్చేట ఆయిల్ ఉంటుంది, ఒక మెడిసిన్ లేహం ఉంటుంది, పౌడర్ ఉంటుంది. అవి వాడుకుంటే మీకు చక్కగా పచ్చవాతము 10 ఏళ్ళ నుండి వచ్చిన మూలకవన్నీ మంచి కూడా వేసుకుంటుంటాడు. ఎందుకంటే మేము ఇచ్చే మూలికలలో సంజీవిని ఉంటుంది, రక్త సంజీవిని, మృత సంజీవిని. సంజీవిలో 3 రకాల గుణాలు ఉంటాయి. సంజీవిని 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాల మూలికలతోటి మనం పౌడర్ తయారు చేసుకోవచ్చు, వాటర్ తయారు చేసుకోవచ్చు, నూనె తయారు చేసుకోవచ్చు. పచ్చవాతం వచ్చిన మంచి 1 మంత్లో మీకు గుణం కనపడుతుంది. 1 మంత్లో బాగుంటేనే కంటిన్యూగా 3 నెలలు చేసుకోండి. నేను సరిపోయే ఆ మందులు సరిపోయే కాటికే నేను ఆశిస్తాను. నా కూలి వరకే నేను ఆశిస్తాను. నాకు అంత కావాలి ఇంతగా ఆశించకుండా అందరికీ వైద్యం నేర్పియాలి. పచ్చవాతం అంటే నేర్పిస్తాను. వాడుకోండి, ఆరోగ్యంగా ఉండమని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.